ఈ సమయంలో ఇలాంటి సమయాల్లో భక్తులు ఎలా ఉండాలి, విశ్వాసులు ఎలాగ ఉండాలి అని చెప్పి దావీదు కీర్తనాకారుడి ద్వారా ఈ మాటను మరి లిఖింప చేశారు. అది ఎప్పుడు రాశాడు ఈ కీర్తన అన్న మాట మనం తెలుసుకోవడానికి పైన ఒక సెంటెన్స్ రాశారు. చూడండి, అబ్షలోమును తన కుమారుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. అంటే ఇట్స్ ఎ గ్రేట్ డిప్రెషన్ మూమెంట్ అనమాట. అది ఒక చాలా డిప్రెస్డ్ మూమెంట్. అది చాలామందికి ఎక్కువగా ఫలభరితం అవ్వకుండా చేసేది ఏంటి అంటే డిప్రెషన్, చింత చింత పట్టం అనమాట, దిగులు పట్టము. దిగులు అన్నది ఒక చెదపురుగు వంటిది. చాలా డిప్రెషన్ మూమెంట్స్లో తను రాశాడు. ఏంటంటే తను దెబ్బతినిపోయాడు. తను ఎంతగానో ప్రేమిస్తున్న అబ్షలోము అని పిలువబడుతున్న తన కుమారుడే తనను గురించి చెడ్డగా మరి మాట్లాడుతున్నప్పుడు, తన కుమారుడే తన్ని చంపేద్దామని ప్రయత్నం చేస్తున్నప్పుడు, తను లేకుండా రాజ్యంలో లేకుండా చేద్దామని అనుకున్నప్పుడు, తన కుమారుడి నిమిత్తము మరి బాధపడక ఒక్క నిమిషం పాటు దేవుని యందు బలం తెచ్చుకొని, ధైర్యమును తెచ్చుకొని మళ్ళొక్కసారి లేవనెత్తబడి తనే మాట్లాడుతున్న ఒక మాట. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎప్పుడు దావీదును ఒక ఎగ్జాంపుల్గా, ఉదాహరణగా నేను తీసుకుంటాను. దావీదు జీవితంలో గాయాలు, విపరీతమైన గాయాలు. ఎన్ని గాయాలంటే తన భార్యలను తీసుకొని వెళ్ళిపోయి, పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయి, తనతో పాటు ఉన్న సంఘమైన 600 మందిని, వాళ్ళకి పిల్లల్ని, వాళ్ళ కుటుంబాలని అమాలీకులు మరి తీసుకొని వెళ్ళిపోయినప్పుడు, మొత్తం గ్రామం అంతా, జిక్లాగ్ గ్రామాన్నంతా కాల్చేసినప్పుడు, దావీదు మీద ఉన్న, దావీదుతో పాటు ఉన్న 600 మంది రాళ్ళు రువ్వి చంపేద్దాం అనుకున్నప్పుడు నిజంగా తనను తాను ఎంత ప్రోత్సాహపరుచుకున్నాడో. ఒక మాట, ఈ లోకంలో మన యందు ఎవ్వరూ నిలబడరు అన్నది మాత్రం మనం మనసుకు తీసుకోవాలి. ఇంకొకటి, మనకు తోడుగా ఉండేవారు, చివరిదాకా ఉండేవారు ఎవరంటే ప్రభువే తప్ప మరి వేరొకరు లేరు. దేవుని బిడ్డలారా, ఏదో ఒక రోజు వాస్తవంగా మాట్లాడాలి. మన తల్లి మనం విడిచిపెడుతుంది, తండ్రి విడిచిపెడతారు, బంధువులు విడిచిపెడతారు, మరి దేవుని బిడ్డలారా తోడబుట్టిన వాళ్ళు విడిచిపెడతారు. కానీ చెప్తున్నాను, మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఈ మాట చెప్తున్నాను, మన దేవుడు మాత్రం నిలబడతారు. ఆపత్కాలంలో నమ్మదగిన దేవుడు ఆయన. అయితే ఈయనతో ఎలా ముచ్చటించాలి? ఈయన కనబట్టలేదు, కానీ ఆయన క్రియలు కనబడతాయి. ఆయనతో ఎలా ముచ్చటించాలి, ఆయనకు గుణగణాలు మనం ఎలా తెలుసుకోవాలని చెప్పి ఒక భక్తుడి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మరి రాస్తూ తన యొక్క మీద పెట్టినట్టయితే, యెహోవా నన్ను బాధించు వారు ఎంతో విస్తరించి ఉన్నారు. దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని బిడ్డలారా, తను ఎప్పుడు రాశాడంటే ఈ యొక్క మాట, అప్పటికే ఒక మహారాజు, మంచి రాజు, గొప్ప రాజు అని బిరుదు పొందుకున్నాడు. మరి అప్పటికే ఎన్నో యుద్ధాలు మరి చేశాడు, ఎన్నో యుద్ధాలు మరి జరిపించాడు. అటు తర్వాత మరి అబ్షలోము వల్ల మళ్ళీ కేవ్స్కి వెళ్ళిపోతున్నాడు, గృహాలకు మరి వెళ్ళిపోయాడు, అడవిలోకి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో మరి రాస్తున్న యొక్క కీర్తన, ఇగో నన్ను బాధించి వారు విస్తరించి ఉన్నారు, ఎంతో విస్తారంగా ఉన్నారు, రాజ్యంలో ఉన్నారు, రాజ్యం బయట ఉన్నారు, సంత వీధుల్లో ఉన్నారు, అటు తర్వాత ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు, నేను ఎటు చూసినా సరే నన్ను బాధించి వారే ఉన్నారు ప్రభువా అని చెప్పి బాధపడుతున్నారు. నిజంగానే కొందరి జీవితంలో కుటుంబ సభ్యులు బాధిస్తారు, స్నేహితులు బాధపడతారు, అటు తర్వాత బంధువులు బాధపడతారు, పని చేస్తున్న చోట బాధపడతారు, కాలేజీల్లో, స్కూల్లో బాధ పెట్టే వాళ్ళు ఉంటారు. ఎంతో విస్తారముగా ఉన్నారు అన్న ఫీలింగ్ నీకు వస్తుంది ఖచ్చితంగా. ఆ సమయంలో మన యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఏమని అంటున్నారంటే, నా మీదకి లేచివారు అనేకులు దేవుని వల్ల అతనికి రక్షణ ఏమీ దొరకదని అని వాళ్ళు అనుకొని మన మీద పడుతూ ఉంటారంట. వాళ్ళు అలా అనుకోవడం మాత్రమే కాదు, కానీ మన మీద పడిపోతూ ఉంటారన్నమాట చెప్తున్నారు. దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు నిన్ను విడిచిపెట్టిన ఆయన అన్నారు, నేను నిన్ను విడవను, నిన్ను ఎడబాయువాడని నేను కాదన్నారు. మాట నెరవేరుతుంది, వాక్యం నెరవేరుతుంది, భూమి ఆకాశం గతించిపోతాయి. ఈ ఫైలు మనం చెప్పాలి, ఈ ఫైలు, ఈ ప్రాజెక్ట్ దేవుని చేతిలో ఉంది. ఆయన నమ్మదగిన వాడు. ఆయన దేవుని బిడ్డలారా, వాళ్ళు అంటారు అస్సలు పట్టించుకోరు అంటారు, కానీ మన ప్రభువుకి మనం అంటే విపరీతమైన ప్రేమ. ఆమేన్. తల్లి తండ్రి ప్రేమించిన దానికంటే ఆయన చాలా అధికంగా ప్రేమిస్తూ ఉంటారు. వాళ్ళు అనుకుంటున్నారు, ప్రభువా ఒకరి నింద వేస్తున్నారు, నాకు రక్షణ కలగదేమో అని వాళ్ళు అనుకుంటున్నారు, నన్ను మీరు కాపాడరేమో అని వాళ్ళు అనుకుంటున్నారు.
ప్రభువా అని చెప్పి తను ఇంకొక మాట గురించి చెప్తున్నాడు చూడండి. యెహోవా నీవే నాకు కేడియము, నీవే నాకు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మన ఆదుకున్నది ఏంటి అంటే, చాలామంది డబ్బున్న వాళ్ళకి డబ్బులే వాళ్ళకి కేడియము, వాళ్ళ ఆస్తులే వాళ్ళకి కేడియము. కొంతమంది చూడండి, ఇప్పుడు కొన్ని బండ్ల మీద రాసుకుంటారు, మై డాడీ ఈజ్ మై గాడ్ అని రాసుకుంటారు. మా డాడీ యొక్క దీవెన ఆశీస్సుల వల్ల, మా అత్తమామల యొక్క ఆశీస్సుల వల్ల ఈ ఆటో కొనుక్కున్నాను, లేకపోతే ఇదిగో ఈ బండి కొనుక్కున్నాను అని చెప్పి వాళ్ళందరికీ ఎలాగుంటుంది తెలుసా? వాళ్ళ రక్త సంబంధికులే వాళ్ళకి కేడియముగా ఉంటారు. ఇంకా కేడియము ఎవరు అంటే దావీదు చెప్తున్నారు, ప్రభువా నీవే నా కేడియముగా ఉన్నావు. హల్లెలూయా. ఇట్స్ కేడియం అంటే షీల్డ్ అనమాట. కేడియము అంటే ఏంటి చెప్పండి? షీల్డ్. చూడండి, యుద్ధంలోకి వెళ్ళినప్పుడు ఒక చేత్తో కత్తి ఉంటుంది, కానీ ఇంకో చేతిలో షీల్డ్ ఉంటుంది. కత్తి దాడి చేయడానికి, షీల్డ్ అడ్డుకొనడానికి. దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క వాక్యముతో మనం దాడి చేస్తాము, అదే దేవుడు మనకి అడ్డుగా ఉంటారు. హల్లెలూయా. శత్రు దాడి మన మీద పడకుండా ఉండినట్టుగా, అగ్ని బాణములు మన మీద పడకుండా ఉండినట్లుగా ఆయనే మనకి అడ్డుగా ఉంటారు. దేవుని బిడ్డలారా, తద్వారా వి సర్వైవ్ అండ్ వి ప్రాస్పర్ ఆల్ ది టైమ్ కదా. అదే మాట చెప్తూ ఉన్నారు. ప్రభువా అనేకులు నిందించువారు ఉన్నారు, బాధించువారు అనేకులు ఉన్నారు ప్రభువా, విస్తరించి ఉన్నారు ప్రభువా, ఆయన ఎక్కడ చూసినా వాళ్ళే ఉన్నారు తండ్రి. మళ్ళీ వాళ్ళు అంటున్నారు ఇతనికి రక్షణ ఏమీ దొరకదు అంటున్నారు. అది కూడా నాకు బాధాకరమైన విషయమే. కానీ నేనైతే చెప్తున్నాను, అయ్యా విశ్వాసంతో చెప్తున్నాను, నీవే నా కేడియంగా ఉన్నావు నాయన అంటున్నారు. హల్లెలూయా. గాడ్ ఈజ్ అవర్ షీల్డ్. చెప్పండి, గాడ్ ఈజ్ అవర్ షీల్డ్, గాడ్ ఈజ్ అవర్ ప్రొటెక్టర్. హల్లెలూయా. గాడ్ ఈజ్ ది అల్టిమేట్ గాడ్ హూ లవ్స్ అస్ సో మచ్. ఆయన ఎంతగానో మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎవరు నీ మీద నిందలు వేసినో, ఎవరు నీ మీద అడ్డుగోలుగా తిరుగుబాటు చేసినను, ఒకవేళ వాళ్ళే చెప్పొచ్చేమో అసలు నువ్వు పనికిరాని వాడివి, పనికి మాలిన దానివి అన్న మాట చెప్పొచ్చేమో, నీకు దేవుడు తోడుండరని చెప్పొచ్చేమో, కానీ నువ్వు మాత్రం నీ హృదయంలో ఒక మాటను నువ్వు నిశ్చయించుకోవాలి. ఏంటనగా, దేవుడే నాకు కేడియం అంతే. నువ్వు ఆ మాట అన్నప్పుడు నిన్ను తీసింపడారు దేవుడు. అసలు దేవుని బిడ్డలారా, హీఈస్ యువర్ షీల్డ్ వేర్ ఎవర్ యూ గో. ఇన్ ది టైమ్ ఆఫ్ పర్స్టిలెన్స్ హీఈస్ అవర్ షీల్డ్. ఎప్పుడు చూసినా ఆయన షీల్డ్గానే ఉంటారు. నేను ఎప్పుడు బండి స్టార్ట్ చేస్తున్నప్పుడల్లా, కార్ స్టార్ట్ చేస్తున్నప్పుడల్లా నేను చెప్తాను, నీవే నా ప్రొటెక్టర్ అంతే. నేను స్టీరింగ్ పట్టుకొని నేను బయటికి వచ్చేంత వరకు నీవు నా ప్రొటెక్టర్గా ఉండు ప్రభు అని. నిజంగా ఈ ప్రార్థన అప్పుడు నాకు హైవేలో ఒకసారి నిజంగా ఆయన ఎంత కేడియముగా ఉన్నారు నాకు చాలా క్లియర్గా చూపించారు. ఐఎమ్ ట్రావెలింగ్ ఫ్రమ్ విజయవాడ టు వైజాగ్. అప్పుడు ఏ కారు ఉండేదంటే, మనకి ఇప్పుడున్న ఈ పెద్ద కారు కాకుండా ఇయాన్ అని చెప్పి వైట్ కార్ ఉండేది. దేవుని బిడ్డలారా, నేను ఆ ఇయాన్ కార్తోని దాని మీద కూడా చాలా స్పీడ్గా వెళ్తున్నాను, 100 స్పీడ్లో ఉన్నాను నేను. అప్పుడే నేను ఏం చేశానంటే, ఒక క్రెటా కార్ని ఓవర్టేక్ చేసుకుని వెళ్ళా. అది వాస్తవంగా కొద్దిగా పవర్ ఎక్కువ ఆ యొక్క కార్కి, ఆ క్రెటాకి. ఇయాన్ ఏముంది, చిన్న కారే అయినప్పటికీ దాన్ని ఓవర్టేక్ చేసుకుని వెళ్ళిన తర్వాత అతను ఏం చేశాడంటే, అతను నన్ను కూడా మళ్ళీ ఓవర్టేక్ చేశాడు. ఓవర్టేక్ చేస్తే ఫోన్ చేసాడులే అని చెప్పి వదిలేశాను. నా కళ్ళెదురుగానే, జస్ట్ నా కళ్ళెదురుగానే ఇక్కడ నుంచి అదిగో అవతల గోడంత దూరంలో అతను అలా వెళ్తూ ఉన్నప్పుడు ఎదురుగా ఒక పెద్ద ఆవు డివైడర్ని దాటి సడన్గా వచ్చేసింది. సడన్గా రావటము, ఆయన గుద్దటము, అదేమో తుల్లి పట్టము, అటు సైడ్ అలా వెళ్ళిపోవటము. నేను చాలా స్పీడ్గా ఉన్నాను కదా, ఆగిపోయిన ఆ క్రెటా కారుకి కరెక్ట్గా వెళ్ళి వెనకాల వెళ్ళి ఆపా. నేను వెంటనే దిగి పరిగెట్టుకుంటూ లోపలికి వెళ్ళి చూసా, అతను ఎలా ఉన్నాడు, అతను బాగానే ఉన్నాడు. దాని తర్వాత ఫ్రంట్ చూశాను, ఎదురు అంత పప్పు అయిపోయింది, అంతా స్మాష్ అయిపోయింది. చాలా బాధపడుతున్నాడు అతను. అరే కొత్త కార్ అది. అప్పుడు నేను అనుకున్నాను, ప్రభువా యు ఆర్ మై షీల్డ్ ప్రభువా, నీవు నాకు కేడియముగా ఉన్నావు ప్రభువా. ప్రార్థనలు చేస్తూ ఉన్నాము,
ఎంతమంది ఏమనుకున్నా సరే, యు ఆర్ అవర్ షీల్డ్ ప్రభు. నిజంగా ఎంత జాగ్రత్తగా చూసావు ప్రభు అంట. ఆయన్ని ప్రేమించు వారిని ప్రభు తప్పిస్తూ ఉంటారంట. హల్లెలూయా. చెప్పండి, ఆయన్ని ప్రేమించు వారిని దేవుడు ఏం చేస్తారు? తప్పిస్తూ ఉంటారు. నిజంగా ఈ లోకంలో తప్పింపబడాలి మనం. అనేకమైన దుర్మార్గుల యొక్క ఊబుల నుంచి, ఉరుల నుంచి, యాక్సిడెంట్ల నుంచి, తెగుల నుంచి, వాటన్నిటి నుంచి మనం తప్పింపబడాలి దేవుని బిడ్డలు. అదే ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ దావీదు అంటున్నాడు, లార్డ్ యు ఆర్ మై షీల్డ్. హల్లెలూయా. గాడ్ ఈజ్ అవర్ షీల్డ్. ప్రైజ్ ద లార్డ్. మీరు స్టెప్ ఇన్ అయి మీరు బయటికి వెళ్తూ ఉండగా, నేనైతే మీ అందరికీ ఒక మాట చెప్తాను. మీరు గడప దాటి బయటికి వెళ్ళేటప్పుడు, గడప అవతల కన్నా గడప యువతలే మీరు ఒక్కసారి ఆయన నీతి న్యాయములు చొప్పున ఒక చిన్న ప్రార్థన చేయండి. ప్రార్థన ఎప్పుడు నీతిని నెరవేరుస్తుంది. చిన్నదైనను ప్రార్థన చేయండి. రక్తమును కంచిగా వేస్తున్నాను. 34 కీర్తన 7వ వచనం ప్రకారంగా మీ దూతలు నాకు కాపుదల కావలిగా ఉండునుగాక. 91:11 ప్రకారముగా కీర్తన, మీ యొక్క దూతలు నాకు పాదాలకి రాయి తగలకుండా ఎత్తి పట్టుకుందరుగాక అని చెప్పి మీరు వెళ్ళండి. నిజంగా యూ కెన్ సీ విత్ యువర్ మిరాక్యులస్ ఐ. మీరు చూస్తారు, మిరాకిల్స్ జరగడం చూస్తారు మీరు. హల్లెలూయా. గాడ్ విల్ డిజైన్. ఏ ప్రాంతంలో యాక్సిడెంట్ జరగకపోతే ఆయనకి తెలుసు అంటారా, తెలియదు అంటారా? గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ఏ బ్యూటిఫుల్ గూగుల్ మ్యాప్. గూగుల్ మ్యాప్ నీకోసం ప్రత్యేకంగా అరేంజ్ చేస్తారు ఆయన. అరేంజ్ చేసి ఏ దిశగా యాక్సిడెంట్ అవ్వబోతుందో అక్కడ నుంచి నేను తప్పించి వేరే చోట నేను తీసుకుని వెళ్తారు. సో ఇట్స్ ఏ గాడ్స్ గ్రేట్ ప్లాన్. ఎందుకనగా నీవు ప్రార్థన చేసేటివి కాబట్టి దేవుని బిడ్డలారా. రైట్, గాడ్ ఈజ్ అవర్ షీల్డ్. ఓకేనా. నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. హల్లెలూయా. ఓకేనా. రైట్, ఇప్పుడు జస్ట్ ఒక చిన్న ప్రేయర్ గురించి ఒక సీక్వెన్స్ చెప్తున్నారు చూడండి. 4వ వచనంలో, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరము ఇచ్చును. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు లెటర్ ఏ ప్రాంతం నుంచి వస్తుందో ఆ ప్రాంతం చాలా ఇంపార్టెంట్. అది నీకు ఎక్కడి నుంచి జవాబు వస్తుందో ఆ ప్రాంతం చాలా చాలా ఇంపార్టెంట్. అది దేవుని బిడ్డలారా, చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్, చాలా ప్రాముఖ్యమైన విఐపి ప్లేసెస్ ఉన్నాయి ఈ భూమి మీద. అక్కడి నుంచి నీకు ఏమైనా పత్రిక వచ్చిందంటే వచ్చిన దానిని బట్టి ఆ పత్రికకి విలువ ఉంటుంది. ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమైనా జీవో మనకి పాస్ అయింది అనుకో, అది చాలా విలువైంది. లేకపోతే ఒక గ్రామంలో ఒక పంచాయతీ ప్రెసిడెంట్ గారి కానీ ఒక ఆ యొక్క గ్రామ పెద్ద కానీ పంపించాడు అనుకో, అది వేరు. అంటే వస్తున్న ప్రాంతం ఎటువంటిది, ఏ ప్రాంతం నుంచి వస్తుంది. కానీ పరిశుద్ధ పర్వతం నుంచి మీకు జవాబు ఎప్పుడు వస్తుంది అంటే ప్రార్థించటం వల్ల. టుడే ఆల్మోస్ట్ ఆల్ సాటన్, ది డెవిల్, హీ ట్రైస్ ఎ లాట్. మిమ్మల్ని ప్రార్థన చెయ్యనివ్వకుండా వాడు ఎంతగానో ప్రయత్నం చేస్తాడు, తిన్నేస్తాడు. దేవుని బిడ్డలారా, మరి సువార్తలకి వెళ్ళనిస్తాడు, స్తుతి ఆరాధనలకు ఓకే అంటాడు, కానీ ప్రార్థన మాత్రం చేయనివాడు. ఎందుకంటే ప్రార్థించినప్పుడు మాత్రమే ఈ సీక్వెన్స్ జరుగుతుంది. ఏంటనగా ఆయన పరిశుద్ధ పర్వతం నుంచి మనకి ఉత్తరం వచ్చును. పరిశుద్ధ పర్వతం నుంచి ఉత్తరం అంటే దట్ రిప్లై ఇస్ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థిస్తున్నాడు మోషే, ప్రభువా మరి అందరు దప్పికతో ఉన్నారు, మహారాజు వెళ్ళాలి, ఏం చేయమంటారు? దేవుడు పరిశుద్ధ పర్వతం నుంచి రిప్లై ఇచ్చారు. కొమ్మని విరిచందులు వేయమన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మారా కాస్త తీగ అయిపోయింది. మనకి ఏ ప్రాంతం నుంచి మనకు జవాబు వస్తుందంటే ప్రార్థించినప్పుడు చెప్పండి, పరిశుద్ధ పర్వతం. హల్లెలూయా. పరిశుద్ధ పర్వతం. మరి ఇక్కడున్న యొక్క మాట ఆయన వినేలాగా మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు చేస్తారు ఆ పని. ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఇంతటితో నేను ముగిస్తున్నాను. ప్రభు చెప్తున్న మాట, నీకు నిందించిన వారు, నేను ఈ కీర్తన నాకు పడిపోతున్నాను కాబట్టి ఈ కీర్తన మీరు జ్ఞాపకం చేసుకోండి. దుఃఖపడద్దు, బాధపడద్దు. మిమ్మల్ని నిందించువారు, అపహాసములు చేసిన వారు, మరి అబ్సలోము ఎలాగ మరి దావీదు మీద పడి
రాజ్యంలో లేకుండా చేద్దామని అనుకున్నప్పుడు దావీదు ఈ కీర్తనలో చెప్పబడిన రీత్యా దేవుణ్ణే ఆనుకొని తనంతట తాను రక్షింపబడ్డాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్షణ యెహోవాది. చెప్పండి, ఎవరిది? రక్షణ యెహోవాది. నిన్ను రక్షించువాడు ఆయనే, నన్ను రక్షించువాడు ఆయనే. తన ప్రేమ మీదకి ఆయన ఆశీర్వాదం వచ్చును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.